వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని మహేశ్వరం శివారులో సుమారు 4 ఎకరాలలో మామిడి, జామ వ్యవసాయ భూమి ఉండేది. మిడి మలుపు ఐలయ్య అనే రైతు 30 గుంటల మామిడి తోటలో నిప్పు పెట్టడంతో సుమారుగా 2 లక్షల మామిడి తోట నష్టపోయానని, వారిపై చర్యలు తీసుకోవాలని డాక్టర్ రాజారాం మీడియాకు తెలియజేశారు. నేను డాక్టర్ రాజారాం. నాకు మహేశ్వరం గ్రామంలో గ్రామ శివారులో 4 ఎకరాల మెట్ట భూమి ఉంది. దాంట్లో 1 ఎకరంన్నర వరకు మామిడి తోట పెట్టుకున్నారు. దాన్ని ఆనుకొని మిడాపుల ఐలయ్య అనే అతనికి మిడాపుల ఐలయ్య కదా, ఐలయ్య సన్ ఆఫ్ వీరయ్య, ఆయనకు 3 ఎకరాలు తనకు కూడా భూమి ఉంది. ఆయనకి వాటర్ సప్లై సందర్భంగా మా ఇంట్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు రెంట్కుంటారు. వాళ్ళ పేరు చెప్పి నేనేదో ఎలిగేషన్ పెట్టి కంప్లైంట్ ఇచ్చినానని నా మామిడి చెట్లని తగలబెట్టింది. అంతే కదా. ఇంకా కులం పేరుతోటి ఎక్కడో వీడు క్యాస్ట్ పేరంగా కూడా వాడు నోటుకొచ్చిన విధంగా లాంగ్వేజ్ వాడాడు. గట్టి పక్కన బట్టి మంట పెట్టినారు సార్ కావాలని గట్టి పక్క బట్టి గడ్డేసి మంట పెట్టి అవి కాలుతున్నా కూడా వాటి సపరేట్ చేసుకోకుండా వదిలేసిండు. మొత్తం కాలిపోయినాయి. రాజారావు సార్ వాచిపోయిన కాలేజ్ పని చెప్తాను. ఆయన పశు వేసుకున్నాడు, పశువులో మక్కన వేసుకున్నాడు. చొప్ప అప్పుడు అయ్యేటప్పుడు మన దసరా ముందు మధ్యలో ఆ చొప్ప మొత్తం మాకిలు ఇస్తా అంటే వద్దు చొప్పగా అంటే నా చొప్పనే మోసుకుంటా తర్వాత వేపించుకున్నాడు. మళ్ళీ మా సారే 4 కూలి మనిషి పెట్టి చొప్పంతా బయట మోపించినాం, బయట వేసినాం. బయట ఎత్తే మళ్ళీ చెప్పినామంటే బాబు మా చెట్టు కాలుతా అంటే నా చొప్పని బయట తాడు పెట్టి బయట తొలుచుకుంటున్నారు. తొలుచుకోలేదు. తొలుచుకొని ఇంకో విషయం అంటే మళ్ళీ మాకు చెప్పకుంటేనే ఫస్ట్ పై బిట్లో నిప్పు పెట్టేశాడు. పెడితే ఏందని అయితే నిప్పు పెట్టినా అంటే ఇది నాకు తప్పు అయింది, నాకు పెట్టినా అని చెప్పిండు. నేను మధ్యాహ్నం పట్టపై వచ్చి అందరూ సాయిట కుక్కల మధ్య వచ్చి నిప్పు పెట్టి అంటానంటే నిప్పు పెట్టి ఎందుకు నిప్పు పెట్టా అంటే సార్ నీకు నరికిపోతే జైలు పోతా అని అట్లా ఐదు మాట్లాడుతాడు. ఏమంటే బూత్ మాట చెప్పిన మాట చెప్తాడు. మేము మా రూమ్ ఇక ఊరు దూరం ఉన్నాం, 3 కిలోమీటర్ దూరం ఉన్నాం మేము ఊరుకు. ఎంత వాటిలో నష్టం? నష్టం ఒక 100 చెట్లు పోయింది సార్. 100 చెట్లు కంప్లీట్ అయిపోయింది. మేము ఊరు దూరం ఉన్నాం. ఏంటంటే నైట్ తాగి వస్తాడు, బండి వేసుకొని ఎట్లా బూత్ మాట అబ్బాయి పిల్లని అనుకొని తిట్టుకుని పోతాడు. అబ్బాయి పిల్లలు ఎదురుపోతే నరికిపోతాడు. ఎప్పుడో వాటర్ క్యాన్ వాటర్ నీళ్ళు పోతా అంటే నువ్వు సార్ తెలియకుండా నువ్వు అంతా పుల్ల పెడతావు సార్, నీకు నరికి జైల్లో పోతాను అట్లా ఆ రకంగా మాట్లాడుతాడు. చెప్పిన మాట ఘోరంగా చాడి పుట్టిస్తాను ఘోరంగా. తోటకు కనీసానికి ఒక 3 లక్షలు ఖర్చు పోతాయి. చెట్లు ఒక 100 చెట్లు పోయినాయి. క్యాల్ మొత్తం